ఫిఫా ప్రపంచ కప్ లో ప్రధాన ఆకర్షణ కలిగిన ప్లేయర్లలో నెయ్మర్ ఒకరు. బ్రెజిల్ కు చెందిన ఈ స్టార్ ఆటగాడి ఆటను చూడాలని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉవ్విళ్లూరుతారు. కానీ వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్ లో నెయ్మర్ బరిలోకి దిగడం లేదు. బ్రెజిల్ కు కీలక ప్లేయర్ అయిన 34 ఏళ్ల నెయ్మర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. మొరాకోతో మొదటి మ్యాచ్ లో బ్రెజిల్ తలపడనుంది. టైటిల్ ఫేవరెట్ అయిన బ్రెజిల్ నెయ్మర్ లేకుండా తమ తొలి మ్యాచ్ లో ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా నెయ్మర్ తమ జట్టు మొదటి మ్యాచ్ కు దూరంగా ఉంటాడని బ్రెజిల్ కోచ్ కార్లో వెల్లడించారు. అయితే అతను కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నింటినీ మిస్ అయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే 5 సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ కప్ ఆశలు ఇబ్బందుల్లో పడ్డట్టే. గ్రూప్ ఎఫ్ లో ఉన్న బ్రెజిల్ జూన్ 19న హైతీతో, జూన్ 24న స్కాట్లాండ్ తో తలపడనుంది. అప్పటికైనా కోలుకుని వస్తాడనే గ్యారంటీని బ్రెజిల్ కోచ్ కూడా ఇవ్వలేదు. వీలైనంత త్వరగా ఫిట్నెస్ సాధించడానికి నెయ్మర్ ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా వచ్చే వారం నాటికి కోలుకుని సిద్ధమవుతాడని ఆశిస్తున్నాం. జట్టులోని కుర్రాళ్లకు అతడు స్ఫూర్తి. 6వ టైటిల్ను నెగ్గాలనే బ్రెజిల్ కలను సాకారం చేసుకునేందుకు నెయ్మర్ అనుభవం పనికొస్తుంది. అతడు లేకుండా ఎలా ఆడాలనే దానిపైన మేం సన్నద్ధమయ్యాం. మా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని కోచ్ కార్లో తెలిపాడు. అయితే అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సాకర్ సమరం ఆరంభమైన సంగతి తెలిసిందే. కాగా 5 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బ్రెజిల్ జట్టులో నెయ్మర్ కీలక సభ్యుడే కాక ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆటగాడు. ఇప్పుడు తొలి మ్యాచ్కే అతడు లేడని తెలిసి అభిమానులు ఉసూరుమంటున్నారు.